హలో అండి. గోంగూర కొబ్బరికాయ మీరు ఎప్పుడైనా వండుకున్నారా? చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలా అంటే పొడి దాకలోకి గోంగూర వేసేసుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి. వేయించిన గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పలుచగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దాకలోకి ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే అందులోకి పసుపు, ఉప్పు, కారం తగినంతగా వేసేసుకుని కలిపి వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిపోయిన తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసేసిన తర్వాత గరిటెతో 2 సార్లు అటు ఇటు కలిపేసి వాటర్ పోసేసుకోవాలి. ఇవి ములిగేంత వరకు వేసుకుంటే సరిపోద్దండి. వాటర్ పోసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించారనుకోండి, భలే టేస్ట్గా గుమగుమలాడే గోంగూర కొబ్బరికాయ కూర రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. మీ దగ్గర రొయ్యలు ఉన్నాయనుకోండి, ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేవు, నేను ఉట్టిగానే వండుతున్నాను అనమాట. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోతుందండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సుల్లోకి చాలా తేలిగ్గా వండేసుకోవచ్చు అనమాట. ఈ కూర గురించి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే వండుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి.